ఒకసారి పాకిస్తాన్ అనబడే దేశము బేరానికి వచ్చింది. సో రాత్స్చైల్డ్ ఫ్యామిలీ వీళ్ళు పాకిస్తాన్ని కొనుక్కుందాము అని అనుకున్నారు. మీకు నెగోసియేషన్స్ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు పీఓకే ఉంది కదా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే భారత్ను అడగాలి. అలాగే షాక్స్గామ్ వ్యాలీ అన్నప్పుడు సీడెడ్ భూమి చైనా వాళ్ళని అడగాలి. ఇలాగ పాకిస్తాన్లో చాలా సమస్యలు, మళ్ళీ ఆ దేశము ముక్కలు ముక్కలుగా మీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి. కాబట్టి రాత్స్చైల్డ్ ఫ్యామిలీ వాళ్ళు బ్యాక్ ఆఫ్ అయిపోయారు. సో ఇప్పుడు మనకు ఒక డౌట్, ఏమండి ఒక దేశాన్ని ఒక ఫ్యామిలీ కొనగలదా? రాత్స్చైల్డ్ ఫ్యామిలీ అని మాట్లాడతాం, కానీ ఒక దేశాన్నే వీళ్ళు కొనగలరా? ఇప్పుడు ఫ్రాంక్ఫర్ట్ అని ఒక నగరం అండి జర్మనీలో. ఇక్కడ ఒక వీధి, ఒక చిన్న గది అనుకోండి, ఒక 10 మంది 12 మంది ఉంటారు. అక్కడక్కడక్కడే పడుకుంటూ, అంతా యూదులు. ఇలాగ ఒక పెద్ద కాలనీ. ఆ కాలనీలో ఒక వ్యక్తి నివసిస్తాడు. ఇతని పేరు మేయర్ రాత్స్చైల్డ్. ఇతను ఏంటంటే చిన్నా చితక వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. మీకు ఈ కాయిన్స్ కలెక్షన్, కాయిన్స్ ఎక్స్చేంజ్ ఇవన్నీ చేస్తూ ఉంటాడు. చేస్తున్నవాడేంటి, ఇంకా ఇతనికన్నా చిన్న చిన్న వ్యాపారులకు డబ్బులు ఇవ్వడం, అప్పులు ఇవ్వడం. అప్పట్లోనే లోన్స్ అన్న కాన్సెప్ట్ ఇతని నుంచే వచ్చింది, రాత్స్చైల్డ్ నుంచే. తరువాత ఇతను ఏం గమనించాడు అంటే, ఆ వీధిలో నడుస్తున్నప్పుడు ఎవరైతే ఇతని వద్ద అప్పులు తీసుకుంటారో ఇతన్ని చాలా చాలా గౌరవిస్తారు. ఎందుకంటే ఫైనాన్స్ చేశాడు కదా. సో ఫైనాన్స్ చేసేవాడు ఎప్పుడు కూడా ఒక మెట్టు పైన ఉంటాడు అనేది ఇతను అర్థం చేసుకున్నాడు. దాంతో పవర్ అనేది మనీతో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీకు పవర్ కావాలి అంటే మీరు ధనవంతులై ఉండాలి. ఈ కాన్సెప్ట్ని రాత్స్చైల్డ్ బాగా అర్థం చేసుకున్నాడు. దాంతో తన ఫైనాన్స్ వ్యాపారాన్ని మెల్లమెల్లగా ఒక వీధి కాదు, అక్కడి నుంచి 2 వీధులు, 2 వీధులు కాదు 4 వీధులు ఇలా పెంచుకుంటూ పోయాడు. వచ్చిన డబ్బుని ఇతను పొదుపు చేయడం మొదలుపెట్టాడు. దీనిని తరువాత ఒక బ్యాంకింగ్ వ్యవస్థగా మార్చాలి. సో ఒక స్టేజ్లో ఇతనికి అర్థమయ్యింది ఏంటంటే, మీకు ఒక దేశము, దానికి ఒక రాజు, వాళ్ళ ఆర్మీ, ఇవన్నీ కాదు, వీళ్ళందరికీ మించి ఎవరి వద్ద డబ్బు ఉంటుందో వాళ్ళదే అధికారము. సో ఇది తెలుసుకున్నవాడు మీకు రాజుగారికి అప్పులు ఇవ్వడం మొదలుపెట్టాడు. మీకు ఆ రోజుల్లో యూరోప్లో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగేటప్పుడు రాజులు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అంటే బ్యాంకులో డబ్బు ఉంటే ఆ డబ్బుతో వీళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు. ఆయుధాలు కావాలి కదా, గుర్రాలు కావాలి, ఆయుధాలు కావాలి, అలాగే మీకు ఇలాగ యుద్ధ నౌకలు కావాలి, వీటికంతా బాగా డబ్బు కావాలి అంటే మీకు ఒక బ్యాంకర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఆ బ్యాంకర్ అవతారాన్ని రాత్స్చైల్డ్ ఫ్యామిలీ వాళ్ళు మీకు తీసుకున్నారు. ఇది ఎలా ఉంటుంది అంటే, జర్మనీలో కదా వీళ్ళు ఉంటారు. సో జర్మనీ ప్రభుత్వానికి వీళ్ళే ఫండింగ్ ఇచ్చేవాళ్ళు. జర్మనీ వాళ్ళు ఇంగ్లాండ్తో యుద్ధము చేసేవాళ్ళు. ఆ ఇంగ్లాండ్కి కూడా వీళ్ళే ఫైనాన్స్ చేసేవాళ్ళు. ఏమంటే ఈ సిస్టమ్ ఉంటుందా అంటే ఇవాళ వరకు ఉందండి. ఇవాళ వరకు 250 ఏళ్ల క్రితము రాత్స్చైల్డ్ ఏ సిస్టమ్ని క్రియేట్ చేశారో ఇవాళ వరకు అదే నడుస్తుంది. ఇప్పుడు మీకు క్లాసిక్ కేస్ చెప్పాలి అనుకోండి, మీకు మోదీ గారు, ఈయన ఆ రోజుల్లో అదానీ హెలికాప్టర్నే వాడేవాళ్ళు. అంటే ఏంటి, మోదీ గారు అదానీ చాలా క్లోజ్ అండి. అంటే ఏంటి, మీకు ఒక ధనవంతుడు ఒక పొలిటికల్ పార్టీ వెనక ఉన్నాడు, ఇలాంటి ప్రచారం. మరి హెలికాప్టర్ కొనడానికి ఇంత డబ్బు అదానీ ఎలా సంపాదించాడు? కాంగ్రెస్ హయాంలోనే సంపాదించాడు. అంటే ధనవంతుడికి కాంగ్రెస్ బీజేపీ సమానం. వీళ్ళు ఒక 5 ఏళ్ళు, వాళ్ళు ఒక 5 ఏళ్ళు, కానీ నా వ్యాపారము ఎప్పుడూ ఉంటుంది. ఇలాగే ఒక వ్యాపారి ఆలోచించాలి. అదే రిలయన్స్ అన్నారు అనుకోండి, రిలయన్స్ కోసరమే రష్యన్ ఆయిల్స్ భారత్ కొంటుంది అమెరికా వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ మీకు ట్రేడ్ సెక్రటరీ కూడా అంటున్నాడు కదా. మరి రిలయన్స్ యొక్క అధినేత, మీకు వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ, ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు, క్లోజెస్ట్ ఫ్రెండ్. సో రిలయన్స్ వాళ్ళు కాంగ్రెస్తోనూ ఉంటారు, బీజేపీతో. అంటే ఎవరు ఓడినా గెలిచినా ధనవంతులు మాత్రము ఉంటారు, వాళ్ళ వెల్త్ ఉంటుంది. దానిని కాపాడుకోవడమే వీళ్ళ యొక్క అత్యుత్తమమైన గోల్. ఇది రాత్స్చైల్డ్ ఎప్పుడో చెప్పేశాడు. దాంతో ఇతను ఏం చేశాడు అంటే, తనకు 5 కుమారులండి. సో ఒక కుమారుడు నువ్వు లండన్ వెళ్ళు,
ఇంకొక వాడిని నువ్వు ప్యారిస్ వెళ్ళు, మూడవ వాడు నువ్వు ఫ్రాంక్ఫర్ట్లో ఉండు, నాలుగవ వాడు ఇటలీలో నేపల్స్ అక్కడికి వెళ్ళు, ఐదవ వాడు వియానా అంటే యూరోప్లో అతిపెద్ద నగరాలు, వీటికి మీరు వెళ్ళండి. ఒక నెట్వర్క్ను తయారు చేయండి. ఈ నెట్వర్క్ అనేది దేశాలను దాటాలి, సరిహద్దులను దాటాలి, టోటల్ పవర్ అనేది మన చేతుల్లోనే ఉండాలి. దీనినే ఇవాళ మనం నెట్వర్క్ అంటున్నాము. ఆ రోజుల్లోనూ దీని పేరు నెట్వర్క్. సో వెళ్ళిన వాళ్ళు బ్యాంకింగ్ వ్యవస్థలు మొదలుపెట్టారండి. ఏది 5 ప్రముఖ నగరాలలో బ్యాంకింగ్ వ్యవస్థ. సో మంచి వాళ్ళకి లోన్లు ఇవ్వడము, వడ్డీ వ్యాపారము చేయడము, అవసరమైతే ప్రభుత్వాలకు, రాజులకు, రాణులకు వీళ్ళందరికీ కూడా ఫైనాన్స్ చేయడం. సో మీకు ద బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ అంటారు. ఇది వినే ఉంటారు, చదివే ఉంటారు. మీకు ద గ్రేట్ నెపోలియన్ ఓడిపోవడం. సో యుద్ధం అక్కడ జరుగుతుంది. లండన్లో నేథన్ రాత్స్చైల్డ్ ఉన్నాడు. ఇతని నెట్వర్క్ ఎంత బలంగా ఉంటుందంటే, అంటే చూడండి, ఇతను ఏ ప్రభుత్వంలో లేడు, ఇతను ఏ రాజు కాదు, ఒక కమాండర్ కాదు, ఒక జనరల్ కాదు, ఒట్టి బ్యాంకర్ అండి, వడ్డీ వ్యాపారం చేసేవాడు. కానీ ఇతను ఏం చేశాడంటే స్ట్రాంగెస్ట్ స్పైస్, గూఢాచారులను పెట్టుకున్నాడు. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ, ప్రభుత్వానికన్నా ముందు ఇతనికి ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఏం చేస్తాడండి, ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఏం చేస్తాడు, అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, దీనికి సంబంధించిన సమాచారము నేథన్ రాత్స్చైల్డ్కి ఎందుకు, ఎవ్వరికి ఆ రోజుల్లో అర్థం కాలేదు. కానీ మీకు అతి శక్తివంతమైన నెట్వర్క్, ఇతని కోసరము మీకు యుద్ధ ఓడలు కూడా సిద్ధము చేసుకున్నాడు, చిన్న చిన్న వాటిని. ఫైనల్గా ఏం జరిగిందో చెప్పమంటారా? నెపోలియన్ ఓడిపోయాడండి. ఈ ఓడిపోవడము అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి రావాలి, ఇంగ్లాండ్కి రావాలి, లండన్కి రావాలి. కానీ మీకు 1.5 డేకి ముందే నేథన్ రాత్స్చైల్డ్కి ఈ సమాచారము తెలుసు, ఫ్రాన్స్ వాళ్ళు యుద్ధములో ఓడిపోయారు. ఆ రోజు మధ్యాహ్నము ఇంగ్లాండ్లో ఉండే ఈ ట్రెజరీ బాండ్స్ అంటే ఇవాళ మనం మాట్లాడుతున్నాం, ఆ రోజుల్లో ఎవరికి తెలియదు, మొత్తము ట్రెజరీ బాండ్స్ కొనేశాడు. యుద్ధము కదండి, ఎవరు పెట్టుబడులు పెట్టడానికి లేదు, ఖజానా ఖాళీగా ఉంది, ఉన్నదల్లా బాండ్సే. ఈ బాండ్స్ మొత్తము నేను కొనేస్తాను అంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి డబ్బు కావాలి కదా, హ్యాపీగా ఏం చేశారు, ఈ బాండ్స్ని మొత్తము నేథన్ రాత్స్చైల్డ్కి అమ్మేశారు. సో బాగుంది, మాకు డబ్బు బాగుంది అనుకున్నారు. తరువాత రోజు ఇన్ఫర్మేషన్ సాయంత్రానికి వస్తుంది, ఇలాగా నెపోలియన్ ఓడిపోయాడు, మనము గెలిచాము. ఇక్కడ ఖజానాలో చూస్తే బాండ్స్ లేవు. ఎవరి దగ్గర ఉందంటే నేథన్ రాత్స్చైల్డ్ వద్ద ఉంది. ఇప్పుడు ఈ బాండ్స్ని ఇతను గెలిచిన దేశము అక్కడ మీకు వెళ్తూ ఉంది. ఇప్పుడు దీనిని అమ్మడం మొదలు పెట్టాక 1100 కోట్లండి ఆ రోజుల్లో. మీకు 1100 కోట్లకు పైగా, అంటే మీకు రాక్ ఫిల్లర్ అంటారు చూసారా, అతనిని మించిన బిలియనర్ మీకు రాత్స్చైల్డ్. ఇక రాక్ ఫిల్లర్ గురించి విడిగా చెప్పక్కర్లేదు. అతను ఆ రోజుల్లో వరల్డ్స్ నంబర్ 1 బిలియనర్. అమెరికాలో ఉండే 90% ఆయిల్ కంపెనీస్ ఇతని వద్దే ఉండేది. సో ఇదే మోడలే ఇవాళ ఇక్కడ రిలయన్స్ కూడా. టోటల్ మోనోపలి కదండి. ఆసియాలో అతిపెద్ద రిఫైనరీ ఎవరిది? రిలయన్స్ వాళ్ళదే. అంటే సేమ్ మోడల్. రాక్ ఫిల్లర్ అమెరికాలో ఎలాగైతే అతిపెద్ద రిఫైనరీస్ని పెట్టాడో ఇక్కడ భారత్లో రిలయన్స్ వాళ్ళు కూడా ఇదే చేశారు. ఇలాగా మీరు గమనించారనుకోండి, రాత్స్చైల్డ్ మామూలు ఫైనాన్స్ చేస్తూ బ్యాంకింగ్ వ్యవస్థ అంటూ తరువాత ఫెడరల్ బ్యాంకింగ్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తూ ఇవాళ మీరు ఒక ఈలాన్ మస్క్ అనండి, జెఫ్ బీజోస్, బిల్ గేట్స్, వీళ్ళ వెల్త్నంతా కలపండి, వీళ్ళ వెల్త్నంతా కలిపినా కూడా రాత్స్చైల్డ్ ఫ్యామిలీ వద్ద ఉన్న డబ్బు ఎవరి వద్ద ఉండదు. మరి ఇలాగా వీళ్ళు క్రియేట్ చేసిన సిస్టము ఇవాళ కూడా ప్రపంచాన్ని శాసిస్తుంది అన్నప్పుడు వీళ్ళ యొక్క తెలివితేటలు ఎలా ఉన్నాయి, ఈ యూదులు అనేవాళ్ళు ఇంత ఇంటెలిజెంట్గా ఎలా ఉంటారు? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.